మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు భారత్ తనదైన శైలిలో సైలెంట్గా షాకిచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పు ధాన్యాలపై 30% టారిఫ్ విధించగా గత ఏడాది నవంబర్ 1 నుంచి అమలవుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికా సెనేటర్లు తాజాగా అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారులో ఈ అంశం అడ్డంకిగా మారుతుందనే ప్రచారం జరుగుతోంది. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోందని పదే పదే విమర్శలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ భారత్ ఎగుమతులపై భారీగా సుంకాలు విధించారు. ఈ క్రమంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్న కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 30న కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి వచ్చే పప్పు ధాన్యాలపై 30% దిగుమతి సుంకాన్ని విధించింది. ఇది గత ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకొచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా గోప్యంగా ఉంచింది. ట్రంప్ ప్రభుత్వం భారత్పై విధించిన 50% సుంకాలకు ఇది ప్రతీకార చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశంపై అమెరికాలోని నార్త్ డకోటా, మోంటానా రాష్ట్రాలకు చెందిన సెనేటర్లు కెవిన్ క్రామెర్, స్టీవ్ డైన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై వారు అధ్యక్షుడు ట్రంప్నకు ఘాటుగా లేఖ రాశారు. భారత్ విధించిన 30% సుంకం వల్ల అమెరికా రైతులు భారీగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. భారత్పై ఒత్తిడి తెచ్చి 30% సుంకాలు ఎత్తివేయించాలని డిమాండ్ చేశారు. భారత్ అమెరికా మధ్య చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందానికి ఈ పప్పు ధాన్యాల వివాదం కొత్త అడ్డంకిగా మారుతుందనే వాదన వినిపిస్తోంది. అమెరికా తన వ్యవసాయ డైరీ మార్కెట్ను భారత్లో తెరవాలని కోరుతూ ఉండగా భారత్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. వాణిజ్య ఒప్పందం తమ రైతుల నష్టానికి కారణం కాకూడదని భారత్ స్పష్టం చేస్తోంది. ప్రపంచ పప్పు ధాన్యాల వినియోగంలో భారత్ వాటా 27%గా ఉంది. అమెరికాలోని పప్పు ధాన్యాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలకు భారత్ అతిపెద్ద మార్కెట్గా ఉంది. అయితే ఇటీవల కాలంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. అమెరికా నుంచి చౌకగా పప్పులు దిగుమతైతే స్థానిక రైతులకు నష్టం వాటిల్లుతుందని భావిస్తోంది.